కువైట్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు నెలంతా పని చేస్తే ఒక్క రోజు మాత్రమే సెలవు అనేది దొరుకుతది ఎవరికైనా సరే. సెలవున్న రోజు ప్రతి ఒక్కరు మాల్యాకి ఎందుకు వెళ్తారని చాలా మంది అయితే బ్యాడ్‌గా కామెంట్లు అయితే చేస్తున్నారు. మన ఫ్రెండ్స్, మన ఊరి వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మనకు కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఈ మాల్యాకే కంపల్సరీగా వస్తారు. అంతేకాదు మనకు కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఈ మాల్యాలోనే చిక్కుతాయి. గుడ్డలు కావచ్చు, బంగారు కావచ్చు, ఏవైనా సరే ఈ మాల్యాలో చిక్కుతాయి. చాలా మంది కామెంట్లు చేస్తూ ఉంటారు, మాల్యాకు తప్పులు చేయడానికే వెళ్తూ ఉంటారు, లవర్స్ తో వెళ్తూ ఉంటారు, వ్యభిచారం చేయడానికి వెళ్తూ ఉంటారని చాలా మంది అయితే కామెంట్లు చేస్తున్నారు. ఒక మగోడైనా ఒక ఆడదైనా తప్పు చేయాలంటే కువైట్‌కి రావాల్సిన అవసరం లేదు, ఈ మాల్యాకి రావాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఉన్నా కూడా తప్పు చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేస్తారు. కువైట్‌కి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు అనడం కూడా చాలా తప్పు. ఇక్కడ నెలంతా రెయ్యి పగులు కష్టం చేస్తే ఒక రోజు మాత్రమే సెలవు చిక్కుతుంది. ఆ సెలవు చిక్కిన రోజే ప్రతి ఒక్కరు కూడా ఈ మాల్యాకి అనేది వస్తారు. సెలవుకు పోయిన ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు అనడం చాలా చాలా తప్పు. ఎందుకంటే ఏదో మన బాధలు షేర్ చేసుకోవడానికి బంధువులతో, ఫ్రెండ్స్ తో ఇంత దూరం వస్తారు. ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.